హలో అన్న, నమస్తే. మనం రెగ్యులర్గా 7 డేస్ లోన్ యాప్స్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళని, 7 డేస్ లోన్ యాప్లో లోన్ తీసుకొని ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళని ఏ విధంగా కాపాడాలి, ఏ విధమైన జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలి, వాళ్ళ డేటాని ఏ విధంగా వాళ్ళు సేఫ్గా ఉంచుకోవాలి, వాళ్ళ కాంటాక్ట్ లిస్ట్లో వాళ్ళకి కాల్స్ వెళ్లకుండా ఎట్లా చేసుకోవాలి అనే విషయాల గురించి మన ఛానల్లో మాట్లాడుకుంటూ ఉంటాము. మన ద్వారా బయటపడ్డ సబ్స్క్రైబర్ ఆయన వాయిస్ని కూడా మన ఛానల్లో ఇస్తా అన్నారు. ఈ లోన్ యాప్స్తో ఆయన పడ్డ ఇబ్బంది, మనకి కాల్ చేసి మనం చెప్పిన ప్రాసెస్లో వెళ్ళిన తర్వాత ఆయన పడిన సంతోషం, ఈ మధ్యలో జరిగిన యుద్ధం ఎట్లా ఆయన ఎదుర్కొన్నారు అనేది ఆయన సొంత మాటల్లో ఆయన చెప్తా అన్నారు. ఆ బ్రదర్ ఆయనంతటా ఆయన కాల్ చేసి నా వాయిస్ కూడా మీ ఛానల్లో ఇవ్వండి బ్రదర్, చాలామందికి ఆ ధైర్యాన్ని ఇస్తుంది అని చెప్పడం వల్ల ఈ కాల్ మీకు రికార్డ్ చేసి ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు 7 డేస్ లోన్ యాప్లో లోన్ తీసుకొని ఉంటే ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు, చాలా సింపుల్గా మనం బయటపడవచ్చు అని గుర్తుంచుకోండి. మనకు సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఉంది, ధైర్యంగా ఉంటే మన వాళ్ళందరికీ సమాధానం చెప్పుకోవటం ఉంది, లేకపోతే ప్రైవేట్ ప్రాసెస్లు ఉంటాయి, టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. హలో బ్రదర్ బాగున్నారా? అన్న బాగున్నానన్నా, మీరు బాగున్నారన్న? బాగున్నాను. అది మీరు కాల్ చేసినప్పుడు కొంచెం వర్క్లో ఉన్నా అన్న, పెండింగ్ కాల్స్ ఉన్నాయి, అందుకనే మీకు ఓకే ఓకే అన్న, అదేం లేదు. చెప్పండి అన్న, ఏమైందన్నా? అదే సిమ్ యూజ్ చేస్తాను ఇప్పుడు. మీరు ఏ యాప్లో తీసుకున్నా అన్నారన్న అప్పుడు? అది క్యాష్ మ్యాక్స్. మీరు నాకు డీటెయిల్స్ పంపించుంటారు కదన్న వాట్సాప్లో, అవును, సార్ ఆ నెంబర్ చెప్పండి. ఇదే నెంబర్ 81045. 411045. ఒక్క నిమిషం అన్న. అన్న మీరు క్యాష్ మ్యాక్స్లో లోన్ తీసుకున్నారు, 58149 నెంబర్ నుంచి లాగిన్ అయ్యారు మీరు. అవునవును 33,000 మీ లోన్ అమౌంట్ ఉంది. 2 ప్రొడక్ట్స్ నుంచి లోన్ తీసుకున్నారు. అవునవును 26th జూన్ 2025 అప్పుడు మీరు నాకు కాల్ చేశారు. ఇప్పుడు 8th జూలై అన్న, చెప్పండి ఇప్పుడు ఓకేనన్న అంతా? ఓకేనా, ఏమైతే ప్రాబ్లం లేదు. ఏమైందన్న, ఇప్పుడు సిమ్ వాడుకోవచ్చా లేదా అని కాల్ చేశారా? అది ఒకటి, ఇంకోటి బ్యాంక్ అకౌంట్స్ ఏమన్నా ఫ్రీజింగ్ ఏమన్నా అవుతావా? కొన్ని ఛాన్సెస్ ఉన్నాయన్న దానికి. మీకు చాలా రోజులైంది కాబట్టి అయ్యే ఛాన్స్ తక్కువే అన్న. ఇప్పుడు ఏమైనా అయిందా? అదే ఇప్పుడు మనం మొబైల్ సిమ్ యూజ్ చేస్తే తెలుస్తుంది కదా అన్నట్లు నేను. ఓకే ఓకే, మీరు ఫోన్పే ద్వారా చూసి తెలుసుకుంటారా? ఆ, ఓకే అన్న, చూద్దాము. ఒకవేళ అయినా సరే దానికి మేనేజర్కి రిక్వెస్ట్ ఇస్తే సరిపోతుందన్న, లెటర్ ఒకటి ఇవ్వాలి. లేదు అది అవునవును. సైబర్ క్రైమ్ నుంచి ఫ్రీజ్ చేశారంటే మాత్రం ఇక అది దాన్ని మనం వదులుకోవటమే. క్లోజ్ చేయొచ్చాను ఒకవేళ అట్లా అయితే? అమౌంట్ రావన్న, దాంట్లో మనకి అమౌంట్ ఉంటే మనకు రావు. ఇక ఓకే, సింపుల్గా అమౌంట్ ఒక అయితే పని ఇప్పుడు చేయండి అన్న, ప్రజెంట్. టెన్షన్ లేకుండా ఎప్పటికీ మీకు కుదిరితే ఆ అకౌంట్ క్లోజ్ చేసుకోండి. ఫ్రీజ్ ఓకే అవ్వకపోతే ఓకే. దాంట్లో ఉన్న అమౌంట్ అంతా తీసేసుకొని అకౌంట్ క్లోజ్ చేసుకొని కొత్త అకౌంట్ వాడుకోండి. అన్న మీరు మన ద్వారా ప్రైవేట్ ప్రాసెస్కి వెళ్ళారు కదా 26th జూన్ రోజు, అవునవును. జయరాముడు గారు ఆ, క్యాష్ మ్యాక్స్లో లోన్ తీసుకున్నారు. 58149 నెంబర్ నుంచి లాగిన్ అయ్యారు. 33,000 వరకు మీ లోన్ అమౌంట్ ఉంది. 2 ప్రొడక్ట్స్ లోన్ తీసుకున్నారు. అవును. అన్న ఈరోజు 8th జూలై కదన్నా, చెప్పండి అన్న, ఈరోజు ఏమైనా ఇబ్బంది వచ్చిందన్న మీకు? ఇంతవరకు అయితే ఏం లేదన్న. అప్పుడు మీ కాంటాక్ట్ లిస్ట్లో ఎన్ని నెంబర్లు ఉండేవన్నా? అదే దగ్గర దగ్గర 100 మెంబర్స్ ఉన్నాయా? 100 నెంబర్స్ ఉన్నాయి. అసలు ఎట్లా ఇరుక్కున్నారన్న ఈ లోన్ యాప్స్లో మీరు? ఇదే చిన్నగా ఇంకా మళ్ళీ దాన్ని కట్టాలని ఇంకా ఇంకో దాంట్లో తీసినట్లు అప్పుడు స్టార్టింగ్లో అట్లా జరిగింది. తర్వాత ఇది కొద్దిగా మనం కడితే అమౌంట్ ఎక్కువ ఇంక్రీజ్ చేస్తాడు కదా, ఆటో క్రెడిట్ చేశారా? ఒకసారి అట్లే జరిగింది. ఇంకోటి మనం ఇప్పుడు పే చేసి అమౌంట్ పెంచుకుంటూ పోతాడు కదా వాడు. ఒకసారి ఇప్పుడు 3,000 ఉంటే మనం తర్వాత కట్టేసి 5,000 అట్లా ఇస్తాడు కదా. అవును. అట్లే తీసుకుంటున్నాం, కొద్దిగా ఎక్కువైంది అది అమౌంట్. తర్వాత పే చేసినా కానీ ఇంకా ఇంతకుముందు మెసేజ్ అట్లే వచ్చింది. దాని తర్వాతనే ఇంకా ఎట్లా చేయాలని యూట్యూబ్లో సెర్చ్ చేసి మన ఛానల్ చూసి ఇంకా మీకు కాంటాక్ట్ అయ్యాను. ఓకే, మీరు ఇప్పటికీ ప్రైవేట్ ప్రాసెస్కి వెళ్ళి దగ్గర దగ్గర ఒక 12-13 డేస్ అవుతుంది కదన్న. ఇప్పటి వరకు మీ కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న 100 నెంబర్స్లో ఎవరికైనా కాల్స్ వెళ్ళాయా? ఎవరికి రాలేదన్న. ఫొటోస్ కానీ? ఏం లేదు, ఒక్కరు ఏం రిపోర్ట్ చేయలేదు నాకు.
నేను కూడా ఆల్రెడీ చెప్పేసుకున్న కొంతమందికి కాబట్టి ఇంకా ఏమైతే రాలేదు. ఎవరికైతే రాలేదు. రాలేదు. మళ్ళీ మీరు లోన్ పే చేశారన్న మన ప్రాసెస్ తర్వాత? లేదు లేదన్న. లేదు. ఓకే. ఇది ప్రైవేట్ ప్రాసెస్ మంచిదే అంటారన్న? బెటరే అన్న. అన్న? మంచిదే అన్న, బాగుంది. ఏదైతే ఇబ్బంది లేదు. ఇబ్బంది అయితే లేదు. హ్మ్. ఏందన్న కొంచెం ఇబ్బందిగా మాట్లాడుతున్నారు, ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదన్న. ఆ! అట్లేం లేదు. ఓకే అన్న. మీరు ప్రాబ్లమ్ ఏం లేదు. ప్రస్తుతానికైతే ఈ రోజు వరకు మీకు ప్రాబ్లమ్ లేదు ఈ 7 డేస్ లోన్ యాప్స్ నుంచి. ఆ! భవిష్యత్తులో కూడా మీకు 100% ప్రాబ్లమ్ ఉండదు. దానికి నాది గ్యారంటీ. కానీ ఎప్పటి వరకంటే మళ్ళీ మీరు లోన్ యాప్‌లో లాగిన్ అవ్వనంత వరకు. ఓకే. లేదండి, దాని జోలికి ఏమి వెళ్ళము. వాటి జోలికి వెళ్ళకండి. అన్న ఆ! మీరు ఏ జిల్లా అన్నారు? గద్వాల్ డిస్ట్రిక్ట్ అన్న. గద్వాల్ డిస్ట్రిక్ట్. ఓకే అన్న. ఇబ్బంది ఏం లేదు. మీరు ఇప్పుడు సిమ్ వాడుకోవచ్చు. అది కనుక్కుందామని కాల్ చేశాను. మంచి పని చేశారు ఇంకా సిమ్ వేయకుండా. ఆ! ఏదైనా ఇబ్బంది ఉంటే నాకు కాల్ చేయండి అన్న. ఇబ్బంది ఏమి కూడా మీకు ఉండదు. ఓకే అన్న. రైట్ థ్యాంక్స్ అన్న. అన్న. రైట్. హ్మ్. విన్నారు కదా బ్రదర్. మన సబ్స్క్రైబర్ మన ద్వారా ఈ 7 డేస్ లోన్ యాప్ నుంచి బయటపడ్డ మన సబ్స్క్రైబర్ కాల్ చేసి ఆయన వాయిస్ని మనకి ఇచ్చారు. మనం చెప్పిన ప్రాసెస్లలో మనం ఇచ్చే 3 ఆప్షన్స్లలో ఆయన థర్డ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నారు. అంటే నేను ప్రైవేట్గా చేస్తాను ఏది చేసినా సరే అన్ని థర్డ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని 20 డేస్కి కాల్ చేశారు ఆయన వాయిస్ ఇవ్వడానికి. ఆయన మన ప్రాసెస్ ద్వారా వెళ్ళి సేఫ్గా ఉండి ఆయన సంతోషాన్ని మనతో వ్యక్తపరుచున్నారు. మీలో కూడా ఎవరైనా 7 డేస్ లోన్ యాప్లో ఇరుక్కొని ఉంటే దయచేసి లోన్ కడదాము అన్న ఆలోచన పూర్తిగా మానేయండి. ఆయన చెప్పారు, విన్నారో లేదో మీరు, నేను లోన్ కట్టానన్నా అయినా సరే మళ్ళీ నన్ను బ్లాక్మెయిల్ చేశారు అని చెప్పారు. మీరు మన ఛానల్లో ప్రీవియస్ కాల్స్ విన్నా సరే ప్రతి ఒక్కళ్ళు మ్యాక్సిమం అదే చెప్తారు. ఎందుకంటే లోన్ కట్టడం వల్ల ఉపయోగం లేదు. లోన్ కడదాము అన్న ఆలోచన పూర్తిగా మానేయండి. లోన్ కట్టకుండా మనం చెప్పే ప్రాసెస్ల ద్వారా కానీ సైబర్ క్రైమ్కి కానీ కాల్ చేసి ప్రశాంతంగా ఉండండి. మన వాళ్ళందరికీ కాల్స్ వెళ్లకుండా కాపాడుకోండి. లేదా మన వాళ్ళు ఎవరికైనా వెళ్తే ధైర్యంగా నా ఫోన్ హ్యాక్ అయింది, బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ఫోటో మార్క్ చేసి దయచేసి పట్టించుకోకండి అని చెప్పుకోగలగండి. అంతే తప్ప పెద్ద పెద్ద నిర్ణయాలు అయితే తీసుకోవద్దు. మనకి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఉంది. కొన్ని ప్రైవేట్ ప్రాసెస్లు కూడా ఉన్నాయి. మీరు ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ వీడియో నేను ఇప్పుడు చెప్పే మాట వరకు మీరు విన్నారు అంటే మీకు ఎంతో కొంత ఈ వీడియో నచ్చింది అని నేను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడానికి ట్రై చేయండి. మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మీరు ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి దాంట్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా చూడడానికి ట్రై చేయండి. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం లోన్ తీసుకోవడం అయితే కాదు అనేది కూడా గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ సో మచ్.